అందరికీ మరణాత. బాగున్నారా? ఎంత బాగున్నారు? అది కొంచెం స్పందన. కూర్చున్న వాళ్ళు కూడా ప్రభువుని బట్టి ఇప్పుడు మనం బాగుందము గాక. ప్రభు మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె సిగరించే గొప్ప భాగ్యమును దేవుడు మనలకి అనుగ్రహించునుగాక. సమయం చాలా తక్కువ ఉంది. ప్రారంభ కూటము కనుక ఈరోజు నేను అనుకుంటున్నాను ప్రసంగం లేట్ అయిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు కొంచెం పెందలకాడ ప్రారంభిద్దాం, పెందలకాడి కార్యక్రమాలు చేద్దాం. అర్ధరాత్రి వరకు చేయాలని ఏమీ లేదు, కానీ దేవుని సన్నిధిలో సమయాన్ని వృధాపరచకుండగా ప్రతి సమయం పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా మనం గడపగలిగితే సమయం సందర్భముగా మనం ప్రభువుని గణపరచవలసినటువంటి వారం అవుతాం. ఈ రాత్రి బాగా లేట్ చేసి మిమ్మల్ని కూర్చోబెట్టి బాగా ఓదరగొట్టి పంపిస్తే అయ్యి బాబోయ్ మంచి టైటిల్ వస్తాయి. అది సారునయ్య గారి సభలో పెడితేండి, క్రాంతికుమారయ్య గారు పట్టుకుంటేనండి అది మాకు దూరమగును గాక. మర్చిపోయారు మొత్తం. ఆమెనమాట మర్చిపోయి ఉంటారు ఇంకా. సరే, అతి గుప్తంగా కొన్ని విషయాలు ఈ రాత్రి మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మనం ఎవరం భోజనాలు చేయలేదు. ప్రతిరోజు చేస్తాం, ఈరోజు కూడా చేద్దాం. ప్రభు భోజనం అయిన తర్వాత అప్పుడు శరీర భోజనం జోలికి వెళదాం. ఇందాక నాకు మంచి పిలుపులు వస్తున్నాయి, అయ్యారు మీరు వచ్చేస్తే బాగుంటుందేమో, చేసేస్తే బాగుంటుందేమో అని. నాకు మనసులో ఏంటంటే, నా పిల్లలవైన మీరు తినలేదు, నేను తినడం బాగుంటుందా? అందరం ఒకేసారి తిందాం గాక. ఎవరో ఒకరు మొదలుపెట్టినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళిపోతే సపోర్ట్లు కొట్టడానికి బాగుంటుంది కదా. ఈ ఆట పట్టుకు నువ్వు కొట్టు, రేపు నువ్వు చూస్తానన్నట్టుగా చూస్తానే తింటారు మీరు. సరే, చిన్న వాక్యాన్ని చదువుకొని త్వరగా మనం ఎదురికి వెళ్ళటానికి ప్రయత్నిద్దాం. సారునయ్య గారు నాకు సమయం చెప్పలేదు, అయినను నేను సమయానికే కార్యక్రమాన్ని ముగించటం ఈ మధ్యకాలంలో నేను బాగా నేర్చుకున్న పాఠాల్లో అదొకటి. లూకా రాసినటువంటి సువార్త లూకా రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 12వ వచనం నుండి మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను. నీవు 14వ అధ్యాయం అన్న తల్లి 14-12 అయ్యారు. సరే, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను 16వ వచనం చదవండి ఒకసారి. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు
ఇప్పుడు సిద్ధమై ఉన్నది. రండని పిలువబడిన వారితో చెప్పుటకు రండని పిలవబడి వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. తన దాసులను పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు నేనొక స్త్రీని వివాహము చేసుకొన్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడా దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధిలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. చాలు, చిన్ని ప్రార్థన. సకలాశీనులకు కారణభూతుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు, ఉన్నతమైన నామమునకు ఘనవందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాము. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశము ఏమై ఉన్నదో ఈ రాత్రి మీరు మాకు తెలియచేయండి. ఈ పని వెనుక ఉన్న మర్మము, అప్పగించిన పని చేయుటకు, మీరు అప్పగించిన పని ఎదరికి సాగుటకు మీ కృప చేత ఈ పనిని జరిగించండి. ఈ రాత్రి మహిమ పొందండి, ఘనత పొందండి, ప్రభావం పొందండి. మీరిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి, మీరు అనుకూలపరిచిన కార్యమును బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రాంగణంలో ఉన్న బిడ్డలను, మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మలను మరుగు చేసి మీరు మాత్రమే కనపడి మాట్లాడి మహిమ పొందమని, నీ విలువైన సంగతులు మాకు తెలియచేయమని మా మంచి బాధకుడు అయిన యేసు వారి నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దైవ జనుని యొక్క దీవెన కూడిన మనెల్లరికి మెండుగా కలుగును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మనం చదువుకునేటువంటి వాక్య భాగములో ఒక విందు కనబడుతుంది, పంపించిన దాసులు కనబడుతున్నారు, ఆహ్వానం కనబడుతుంది. ఈ 3 విషయాలు ఈ రాత్రి మీతో పంచుకునటానికి మాత్రమే పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరేపణ చేత మీ ఎదుట నేను నిలవబడుటకు ఆయన సిద్ధపరచుకున్న కార్యమై ఉన్నది. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశము లేక దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది అంటే, ఆయన ఒక విందుశాలను సిద్ధపరిచారట. విందుశాలను సిద్ధపరిచి విందుశాలలో వారు భుజించుటకు ఏమేమి అవసరమో అవన్నీ కూడా సిద్ధపరిచి, రెండవ మాట తన దాసులను పిలవమని పంపించారు అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ తన దాసులను పిలుచుకురండి,
అని పంపించారు. దాసులు పిలుస్తున్నారు. ఒక్కొక్క దాసుడు ఒక్కొక్క సమయములో. ఈ పిలుపు ఎప్పుడు మొదలు పెట్టారు అంటే, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరమను విడిచి ఈ లోకానికి వచ్చి ఈ లోకములో 33.5 సంవత్సరాల యొక్క సువార్త భారాన్ని భరించి మన అందరి అపరాధములు, పాపములు, వ్యసనాలు, రోగములు సిలువగా చేసుకొని భుజం మీద వేసుకొని గొలుగుతా పర్వతం మీదకి వెళ్ళి 3 మేకల మధ్య ప్రాణమును పెట్టి అక్కడతో ఆయన పని అయిపోలేదు. ఆయన అనుకుంటున్నారట శిలువ మీద వేలాడుతూ, నా శిలువ మరణ పునరుద్ధానపు యొక్క సువార్తను ప్రకటించుటకు లోకములో ఎవరున్నారు నమ్మకమైన వారు? నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. 101వ కీర్తన 6వ చరణములో పలికినట్లు, దేశమంతా ఆయన కనుదృష్టి ఉంచినప్పుడు దేశములో అనేక భక్తులు, అనేక ప్రవక్తలు, అనేక నీతిమంతులు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గుర్తెరిగి, శిలువ యాగమును గుర్తెరిగి, స్త్రీ కాని ధనము కాని దాసోసం కాకుండా ఒక ప్రత్యేకింపబడి తన దాసులుగా పిలువబడినటువంటి వారు యేసయ్య యొక్క ఏర్పాటులో ఎందరో మనకు కనబడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథములో ఆదికాండము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రవక్తలు దేవుడు అప్పగించిన పనిని నమ్మకముగా చేసి ముగిస్తూ మిగిలిన వారికి ఆ పని అప్పగించుట వాక్య గ్రంథములో మనము చూచుచున్న కార్యమై ఉన్నది. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధనకి వచ్చేటప్పటికి తన దాసులైన వారిని ఏర్పాటు చేసుకొని యేసుక్రీస్తు వారి కంటే ఒక 6 నెలలు ముందు జన్మించినటువంటి యోహాను భక్తుడు యేసుక్రీస్తు వారికి ముందుగా నడుస్తూ మార్గాలు సరిచేస్తూ, మెట్టలు సరిచేస్తూ, పల్లాలు పూడ్చుచు, నేను చేయుచున్న ఈ పని కంటే నా వెనుక వచ్చువారు చాలా గొప్పవారని ఆయన బోధిస్తూ ఈ ఒక సువార్తక పనిని వారు చేసి ముగించుట జరిగింది. అక్కడతో ఆ పని ఆగిపోలేదు. యేసుక్రీస్తు వారి తర్వాత 12 మంది శిష్యులు తర్వాత ఆది అపోస్తులు, తర్వాత అపోస్తులైనటువంటి పౌలు గారు, ఆయన శిష్యులు తిమోతి గారు, ఇలాగా ఎవరు వంతుకు వారికి అప్పగించినటువంటి పనిని వారు తన దాసుల ద్వారా దేవుడు చేయిస్తానే ఉన్నారు. లేక అందరినీ అన్ని సమయాలలో కూడా ఆయన పిలుస్తానే ఉన్నారు.
దేవుడు ఒక మంచి పిలుపుని పంపిస్తూ, నోవు కాలములో మనము చూస్తే ఆకాశ తూములు తెరవబడుతూ ఉన్నాయి. మీరెవరైనా రక్షణ కోరి రక్షింపబడాలి అని ఆశ కలిగిన వారందరూ రక్షణనే వాడలోనికి వెళ్ళండి అని దేవుడు దాసుని పంపించారు. ఒక్కొక్క దాసుని పంపించి తన పిలుపును పంపించినట్లుగా ఆనాడే కాదు, మన ముందు కాలంలో ఉన్నటువంటి భక్తులు, దైవజనులు, తండ్రి దేవదాసయ్య గారు, మన కాలంలోకి వచ్చేటప్పటికి అపోస్తులు పెద్దయ్య గారు, ఒక్కొక్క దైవజనుని ఈ లోకములో సువార్త చేయుటకు, దేవుని రాజ్య సువార్త ప్రకటించుటకు వారిని పంపించారు అని ఈ తరం వారము కూడా మనము విశ్వసించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు ఈ సభలు, ఎందుకు ఈ భారం? మంచి వాతావరణం అనుకూలమగలేని పరిస్థితుల్లో కూడా ఒక మంచి జెండర్లు పెట్టించి, ఒక మంచి సౌండ్ సిస్టమ్ పెట్టించి, ఎందుకు ఈ పని చేస్తూ, ఈ పని వెనుక ఉన్న దేవుని చిత్తాన్ని మీకు తెలియజేస్తూ, దేవుని మాట వినుటకు రండి, మీ అపరాధములు కడుక్కొనటానికి రండి, మీ పాపములు క్షమించబడటానికి రండి, మీరు నీతిమంతులుగా మార్చబడుటకు రండి. నీతిమంతులుగా మీరు మార్చబడితే తండ్రి రాజ్యమునకు వారసులై ఉంటారనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ఇంత మంచి సభలు చేయటానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే కార్యము చేస్తూ, ఆయనే పని అప్పగిస్తూ, ఆయనే నడిపిస్తూ ఉండగా ప్రియులరా, తన దాసులను ఈ లోకములో ఒక్కొక్క దాసుని ద్వారా ఆయన పని చేయించుకుంటూ ఉన్నారు. అపోస్తలుల పెద్దయ్య గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని మార్టేరులో స్వస్థస్థాలు పెట్టినప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మార్టేరు ప్రాంతానికి వస్తూ ఉండేవారు. వీరందరూ మార్టేరు ప్రాంతానికి వస్తున్నారని ఆయనే ఆలోచించి, యెహోవా మీకు దొరుకు కాలము, ఆయనను వేడుకోండి, ఆయన సమీపముగా ఉండగా ఆయన బ్రతిమాలుకోండి అని వాక్యము సెలవిచ్చిన ప్రకారముగా ప్రియులారా, మార్టేరు కాస్త దూరం అవుతుందేమో అనేటువంటి ఆలోచనతో ఆయనే ఈ 3 పాలాలకి ఒక సెంటర్ పాలెం తీసుకొని మధ్య పాలెములో ఒక స్వస్థతాశాల ఏర్పాటు చేయుటకు దేవుడు ఎంత కృప చూపించారు. చప్పట్లు కొట్టి ఆయన్ని మాత్రమే గణపరుద్దాం. ఒక విందుశాల ఏర్పాటు చేసి, ఒక విందును ఏర్పాటు చేసి, ఇప్పుడు విందు సిద్ధముగా ఉంది, విందుకు రాండి అని తన దాసులైన వారిని పంపించారట. పంపిస్తున్నారు, పంపించనయ్యున్నారు. ఈ 3 పనులు ఆయన మాత్రమే చేయాలి. తన దాసుల ద్వారా ఎంతవరకు పని జరగాలో, ఎంతవరకు ఆయన కార్యము జరగాలో, ఎంతవరకు ఆయన ఒక పని జరగటానికి ఆయన ఇష్టపడుతున్నారో ఆ పని చేయించుకునటానికి ఆయన మాత్రమే సమర్థుడు అని నేను చెప్పగలను, రూఢిగా చెప్పగలను. ఒకప్పుడు ముదురుపాడులో జానయ్య గారిని ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడ వారైనా ఆటోలెక్కి, బస్సులెక్కి, లారీలెక్కి ఆ ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తు నిజరక్షకుడని తెలుసుకొని వచ్చి అలాగే వెళ్ళినటువంటి వారిని కూడా దేవుడు సేవకులుగా చేసుకొని, హితబోధకులుగా చేసుకొని ఇటువంటి పరిచర్యలు స్థాపించటానికి, ఇటువంటి పని స్థాపించబడటానికి మనకంటూ ఒక విందుశాల ఉంది, మనకంటూ ఒక పరలోకం ఉంది, మనకంటూ ఒక మోక్ష మార్గం ఉంది, ఒక మోక్ష రాజ్యం ఉంది.
అని దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రీతిగా మనతో మాట్లాడుతూ, మనల్ని ప్రోత్సహిస్తూ, మనల్ని పురుకలుపుతూ ఆ రాజ్య వారసులుగా చేయటానికి ఆయన ఎంత తపన పడుతున్నాడు ప్రియులారా, ఎంత తపన పడుతున్నాడండి. ఇవన్నీ చేసింది ఆయన మాత్రమే. ఆయనే ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు గనుక మధ్యపాలెంలో సభలు పెట్టాలంటే ఒక సేలోనికి వెళ్ళాలి. సేలోనికి వెళ్ళాలంటే ఇప్పుడు కోతకాలము కాదు, ఇది పంట కాలము కాదు, చాలా సమయం పట్టొచ్చు. కోతలు అయ్యేటప్పటికీ, కోతలు అయిన తర్వాత ఈ సభలు పెట్టాలి అంటే అప్పటికి స్థలం ఎలా ఉంటుందో ఏంటో, నెరలు తీసేసి ఉంటుంది, నెరల్లో కాళ్ళు పడిపోతూ ఉంటాయి, బిడలు పడిపోతూ ఉంటారు, బిడలకు దెబ్బలు తగులుతూ ఉంటాయి అని దేవుని యొక్క అనాది సంకల్పముతో ప్రియులరా మధ్యపాలెము సంఘాన్ని ఆయన చూసుకుంటున్నటువంటి సారోనయ్య గారు సభల కొరకు ఈ స్థలాలు కొనటానికి దేవుడు కృప చూపారు. ఈ స్థలము లేకముందు ఎక్కడో మిల్లు దగ్గర, ఎక్కడో రోడ్డు ప్రక్కనే, ఎక్కడో బొంకు పక్కనే ఈ సభలు పెట్టి ఈ ప్రజలందరినీ ఆ ప్రాంతానికి నడిపించి అక్కడ సభలు చేస్తుంటే, నా కుమారుడా సభల కొరకు నేను స్థలం ఇస్తానులే, ఆ స్థలంలో నువ్వు సభలు చేద్ది కానీ, ఇదంతా ఆయన ప్రణాళిక మాత్రమే, ఆయన చిత్తం మాత్రమే. యేసుక్రీస్తు వారు యొక్క ప్రణాళిక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం చూచినా ఆయన అందరినీ పిలుస్తానే ఉన్నారండి. ఎందుకు ఆయన పిలుస్తున్నారు అంటే, అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. బలో యేసు మహారాజుకి. ఎవరిని పిలిచారట? ఎందుకు పిలిచారట? దేవుని కుమారుడై ఉన్న యేసుక్రీస్తు వారితో మనము సహవాసము చెయ్యాలి. ఈ 3 దినాలు ఈ సభలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒకవేళ సహవాసములోంచి నువ్వు తప్పిపోయావేమో, సహవాసములోంచి వెనక్కి వెళ్ళిపోయావేమో, ఆయనతో ఒక నిజమైన సహవాసము నువ్వు కలిగి లేవేమో, మరొక్కసారి ఓర్పుతో, మరొక్కసారి నేర్పుతో ఆయన పిలుస్తున్నారు. నా ప్రియ తల్లి, నా ప్రియ స్నేహితుడా, నీవు నాతో సహవాసం చేయటానికి ఇష్టపడు. లోకములో ఉన్నదంతా మంచి సహవాసము కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దుష్టుని సహవాసం ఉంది, దుష్టుని సాంగత్యం ఉంది, రకరకాల సహవాసాలు లోకములో ఉన్నాయి. అవి వ్యక్తులను పాడు చేస్తాయి కానీ వ్యక్తులను బాగు చెయ్యవు. యేసుక్రీస్తు వారి యొక్క సహవాసము మాత్రమే నిన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారుస్తుంది. ఒకప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క సహవాసములో లేనప్పుడు, లోకమనే సహవాసములో నేను కలిగి ఉన్నప్పుడు, నేను ఎంత దీనస్థితిలోనికి వెళ్ళిపోయి, ఎంత పేదరికములోనికి వెళ్ళిపోయి, ఎంత దుర్భరగం పలికినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి, కొన్ని సహవాసాలు నన్ను పాడు చేశాయి లోకములో. నేనెవరినో ఉద్దేశించి ఈ రాత్రి ఈ మాటలు మీతో పంచుకోవటానికి నిష్టపట్టలేదు, కానీ లోక సహవాసము ఒక వ్యక్తిని పాడు చేస్తుంది. యేసయ్యతో సహవాసము ఆ వ్యక్తిని బాగు చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, నీతిమంతులను చేస్తుంది, దేవుని రాజ్యమునకు వారసులను చేస్తుంది, ఆయన కుడి పక్షాన, ఆయనకు కుడి భాగంలో కూర్చోబెట్టుకునే భాగ్యాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క
ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీవు ఆయనతో సహవాసం చేయాలి. స్తోత్రం. అందుకే ఈ వాక్య సహవాసం, ఈ ప్రార్థన సహవాసం, ఈ పనిలో మనము ఏ స్వార్థము లేకుండగా దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తుల వలె. ఎందుకంటే ప్రియులారా, ఒక్క మాటని చెప్పగలను. ఎందుకు ఈ కొంచెం పని ఆయన కొరకు చేయాలి అంటే, మనల్ని ఆయన పుట్టించారు, మనల్ని ఆయన పెంచారు, మన స్థితిగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, అంతము వరకు నడిపించటానికి ఇష్టపడుతున్నారు, ముదుగు వచ్చే వరకు ఎత్తుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఇన్ని కార్యములు చేయుచున్నటువంటి రక్షకుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి మనము చేసేది కొంచెం మాత్రమే. మనము చేసే ఇది పెద్ద కార్యమని దయచేసి మనం ఎవరు అనుకోవలసిన అవసరం లేదు. మనం ఎంత చేసినా అది చిన్న కార్యమే. కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ప్రియులరా, ఒక విందుశాలను ఏర్పాటు చేసి, ఒక మాట నన్ను చెప్పనివ్వండి. 3 రోజులు సభలు పెడితేనే ఇంత మంచి లైటింగ్, ఇంత మంచి సౌండ్ సిస్టమ్, ఇంత మంచి విధానం, ఇంత మంచి ఏర్పాటు, కిందేమో పట్టాలు వేశారు, పైనేమో బరకాలు వేశారు, మీకు చెంబ తగలకుండా ఇంకంతకెక్కెంత కూర్చోలేకపోతే కుర్చీలు వేశారు. ఇంత సభకే ఇంత ఏర్పాట్లు ఉంటే మరి ఆయన ఏర్పాటు చేసిన విందుశాలకు ఇంకెంత ఏర్పాటు ఉంటుందంటారు? ఇది మచ్చుకు మాత్రమే మనకు కనబడుతుంది, ఉదాహరణకు మాత్రమే కనబడుతుంది. కానీ ఆయన ఏర్పాటు చేసిన విందుశాల ఇంకెంత బాగుంటుందో అనుకోవాలి నీవు. స్తోత్రం. ఏమోనమ్మా, రాత్రి వెళ్ళాను, కాలు జారిపోద్ది అనుకున్నాను, పడిపోద్ది అనుకున్నాను, ఇరిగిపోద్ది. ఈ కాదు మనకు కావాల్సింది, ఈ అవిశ్వాస మాటలు కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సభ ఇంత బాగుంటే, ఇంత చూడముచ్చట్టుగా ఉంటే, ఇంత అందముగా ఉంటే, ఇంత ఆకర్షింపగా ఉంటే, మరి ఆయన చేసిన ఇందుశాల ఇంకెంత బాగుంటుంది. ఇక్కడ విశ్వాసం అనే మెట్టు, ఒక మెట్టు మనం పైకెక్కి ప్రభువుని స్తుతించే వరుసలో మనం ఉండాలి. కనుక ప్రియులరా, తన దాసులను, ఒక్కొక్క దాసులను ఈ లోకమునకు పంపించి ఆ దాసుల ద్వారా పిలుస్తుంటేనంట కొందరు ఎదురయ్యారంట వంటి వాళ్ళకి. ఎక్కడికి? అక్కడే ఉన్నాం కదా మనం, ఇంకక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటం లేదు, వేళ ఎక్కడికి వెళ్ళాం, అక్కడే కొంచెం చూద్దాం. తన దాసులను పంపించి అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. స్తోత్రం. ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరట. ఎక్కడికి రావటానికి? విందుశాలకు రావటానికి. ఉదాహరణకి సభకు రావడానికి అనుకోండి పోని, అంటే మనకు అర్థమయ్యే బాధలు చెప్పుకుందాం కొన్ని మాటలు. ఎక్కడికి రావటానికి? సభకు రావటానికి. అమ్మా, ఇలా సభలు పెట్టాం, దేవుడు కంపల్సరీగా కార్యం చేస్తారు, సభకు వస్తే నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీకు మారు మనసు లేకపోతే మారు మనసు వస్తుంది, రక్షణ లేకపోతే రక్షణ వస్తుంది అని ఎవరైనా చెప్తూ ఉంటే చాలామందట వాటిని లెక్క చేయట్లేదటండి. 1992 సంవత్సరం మే నెల 26, 27, 28 తారీఖుల్లో అపోస్తలులు పెద్దయ్య గారు మార్టేర్ వారి ఇంటి వెనకాల ఊడుపుసేలో మీటింగ్లు పెట్టారండి, సభలు పెట్టారు. అప్పటికి నేను కొత్తగా నూతనముగా మార్చబడుతున్నటువంటి వ్యక్తిని. అంతకుముందు నేను అప్పరపల్లి దేవస్థానంలో సేవ చేస్తూ ఉండేవాడిని. అన్యస్థితిలో నా పరిస్థితులంతా అలా ఉండే, చాలా పేదరికం, పూటల గడవని పరిస్థితులు. మెల్లిమెల్లిగా పాస్టమ్ గారు, అమ్మగారు నన్ను ప్రభు దగ్గరికి నడిపించిన కొద్ది కాలానికే మార్టీలో సభలు ఏర్పాటు చేశారు అపోస్తలులు పెద్దయ్య గారు.
ఈ సభలకి రండి అని ఆయన పిలిచారు. మీరు వచ్చి చూడండి సభలు ఎలా జరుగుతాయో, సభల్లో ప్రభు ఎలా మాట్లాడతారో అని మంచి వాక్యదాటి కలిగినటువంటి దైవజనులు కనుక అయ్యగారు ఒక్కసారి ఒక మాట చెప్పారంటే ఆ మాటకు లోబడిపోవలసింది ఇంకెవరైనా. సరే వెళ్దామని అమ్మగారు నేను రెడీ అయిపోయి వెళ్ళటానికి ఛార్జీకి డబ్బులు లేవండి మా దగ్గర. నేను పాసలపూడిలో బయలుదేరాలి. పాసలపూడిలో బయలుదేరి నరసాపురం వచ్చి, నరసాపురం నుంచి పాలకొల్లు వచ్చి, పాలకొల్లు నుంచి మార్టీరు వచ్చి సభకి వెళ్ళాలి. అలాగైతే నాకు డబ్బులు బాగా ఎక్కువైపోతున్నాయి. ఎవరినో ఒక ఆయన సలహా అడిగితే ఇంకో రూట్లో కూడా వెళ్ళొచ్చండి మార్టీరు సభకి, మీరు పాసలపూడిని జగ్గరపేట వెళ్ళి జగ్గరపేట గన్నవరం వచ్చి గన్నవరం నుంచి లంకల కోడేరు రేవు దాడితే మధ్యన కొంత ఇసుక తిప్ప తగులుతుంది, అది నడిస్తే మీరు మార్టీరు వెళ్ళొచ్చు అంటే దానికి కొంచెం డబ్బులు తక్కువ అవుతాయి అన్నారు. అతి కష్టం మీద ఎవరినో ఒక 50 రూపాయలు అడిగితే ఆనాడు 50 రూపాయలు అంటే వేళ 50,000 ఒక 30 సంవత్సరాల కింద మాట చెప్తున్నాను నేను. 30 రూపాయలు ఇచ్చాడు ఆయన. ఆ 30 రూపాయలు పట్టుకొని ఆవిడ నేను బయలుదేరుతుంటే మా ఇంటి పక్కనే ఒరొక్క తల్లి అన్నది, అయ్యగారు మామయ్య గారు మీతో పాటు నేను కూడా వస్తానండి అంత. రామ్మా అన్నాను. వస్తాను కానీ నా దగ్గర డబ్బులు ఇవ్వండి అందే. వస్తాను కానీ ఛార్జీకి డబ్బులు ఇవ్వండి అని. సరే నా డబ్బులు పెడతానని చెప్పేసి మళ్ళీ ఇంకొకరి దగ్గర అప్పు చేసి, ఇవాళ అప్పులు కావాలంటే 3 మంది ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. ఇప్పుడు ఒక 15-20 సంవత్సరాల కిందట అప్పిచ్చోళ్ళు ఎవరు లేరు. అలాగే మేము అప్పు చేసి బ్యాగులు పట్టుకొని సభలకు వెళ్ళి సభల్లో కూర్చొని సభల్లో పరిచర్య చేస్తూ పాటలు పాడుతుంటే ఉజ్జీవముగా ఆత్మతో నింపబడి మొదటి రోజు సభ అయింది, రెండో రోజు సభ అయింది, రెండో రోజు తెల్లవారితే 3వ రోజు సభ. ఆ రాత్రి ఒక దైవజనుడు మాట్లాడుతున్నారు. మొన్ననే పరమునకు వేగారు ఆయన, ప్రజెంట్ ఆయన లేరు. వైవి అగస్టిన్ అయ్యారని ఒక ఆయన మాట్లాడుతున్నారు. ప్రియ తల్లి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కాలికి మంచి జోడుంది, అది నీకు రక్షణ. నీ కళ్ళకు డిష్టపడకూడదని మంచి కళ్ళజోడుంది, అది నీకు రక్షణ. నీ దేహమునకు మంచి వస్త్రాలు ఉన్నాయి, అది నీకు రక్షణ. కానీ నీ ఆత్మకు రక్షణ ఉందా అని అడుగుతున్నాడు ఆ రాత్రి. ఆ మీటింగ్ వెళ్ళకపోతే ఆ ప్రశ్న నాకు ఆయన వేసేవాడు కాదు, నేను వినేవాడినే కాదు. ప్రియులారా, నీ ఆత్మకు రక్షణ ఏది? ఆత్మకు రక్షణ లేకపోతే నువ్వు మోక్షానికి వేరే వెళ్తావు. నా చేతిలో ఓ సాంబార్ బకెట్ ఉంది, ఆ భోజనం చేసే వాళ్ళకి భోజనాలు వడ్డిస్తున్నాను, కానీ ఆ వాక్యం మీదే మనసు పెట్టి ఆ వాక్యాన్ని ఎలా వింటున్నాను జాగ్రత్తగా నేను. నిజమే, కాలుకు మంచి జోడుంది, రక్షణ. కళ్ళకి మంచి కళ్ళజోడు ఉంది, రక్షణ. దేహంలో మంచి వస్త్రాలు ఉన్నాయి, రక్షణ. అంటే లోపడున్న ఆత్మకు కూడా రక్షణ కావాలా? మీ ఆత్మకు రక్షణ ఎలా వస్తుంది అని ఆ వాక్యాన్ని నేను జాగ్రత్తగా వింటూ, జాగ్రత్తగా అన్వేషిస్తూ, జాగ్రత్తగా నేను ఫాలో అవుతున్నాను. ప్రియులారా, ఆ దైవజనుల నుండి ప్రభు మాట్లాడుతున్నారు. ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించడు. నీటి మూలముగా జన్మించాలి. ఎలా జన్మించాలి అంటే ఆ దైవజనుల్లో నుండే మాట్లాడుతున్నారు. తెల్లవారితే మీకు బాప్తిసాలు ఇవ్వబడతాయి, మీరు నమ్మి బాప్తిసం పొందండి, పరలోక రాజ్యానికి స్థానాన్ని సంపాదించుకోండి అని చక్కగా అరటిపండు వలిచినట్టు ఆ దైవజనుడు మాట్లాడుతుంటే ఆ సభ చూద్దామని వెళ్ళాము, సభలో ఉందామని వెళ్ళాము. అలా వెళ్ళిన మమ్మల్ని అన్యులుగా సభకు తీసుకుని వెళ్ళి ధన్యులుగా ఇంటికి పంపించేశాడు దేవుడు. ఆ రోజు మేము అలా వెళ్ళుండకపోతే విలువైన బాప్తిసం మేము పొందుండు వారమే కాదు. అక్కడి నుండి యేసుక్రీస్తు వారి యొక్క సహవాసములోనికి దేవుడు తీసుకొచ్చాడు. నా కుమారుడా, నీ పేరు శ్రీను, శ్రీను కాదు, ఈ వేళ నుంచి
క్రాంతి కుమార్ అని నామకరణం చేస్తున్నాను. క్రాంతి అనగా నిన్ను వెలిగిస్తుంది. క్రాంతి అనగా నువ్వెవరికి ప్రార్థన చేస్తే వాళ్ళు వెలిగించబడతారు, నీ బ్రతుకులు వెలిగించబడతాయి అని ప్రభు స్వయముగా మాతో మాట్లాడినటువంటి ఆ మాటలు మేము విశ్వసించాము గనుక, విన్నాము గనుక, హృదయంలో భద్రపరుచుకున్నాము గనుక దేవుడు ఈరోజు ఇన్ని సంఘాలు, ఇంత పరిచర్య దేవుడు మాకు అప్పగించాడు. నమ్మి బాప్తిసం పొందాం, రక్షింపబడ్డాం, నమ్మి ఆయన మాట విన్నాం, ఆయన వెంబడిస్తున్నాం, ఆయన సహవాసంలో ఉన్నాం, ఆయన పరిచారకులుగా, ఆయన పరివారిగా, ఆయన పనిముట్లుగా, ఆయన పాత్రలుగా దేవుడు చేసుకుని ఇవాళ అనేక చోట్లకి వెళ్ళి దేవుని నామ ఘనత కొరకు బ్రతికే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ కొంతమంది ప్రజలు ఎలా ఉన్నారంటే ఏక మనసుతో నెపములు చెప్పేవారుగా ఉన్నారట. స్తోత్రం. ఏక మనసుతో, మీకు సంగతి తెలుసండి, ఎక్కడికి వెళ్ళటానికైనా వీలు కలుగుతుంది, వీళ్ళకి ఎక్కడికి వెళ్ళటానికైనా సమయం కలుగుతుంది, కానీ కాస్త దేవుని సన్నిధికి వచ్చి కొంత సమయం ఆయనతో గడిపి కొన్ని మాటలు వినటానికి మాత్రము వీళ్ళకి సమయము కుదరనే చెప్పాలి, కుదరదట. మొదటివాడు ఏమన్నాడు చూద్దాం ఒకసారి. అక్కడ మొదటివాడు ఏమన్నాడు చూద్దాం. మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అయ్యా నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి నేను త్వరగా వెళ్ళి దానిని దానిని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. సింపుల్గా అతనికి దొరికింది ఒకటే, ఏంటది? నన్ను క్షమించండి. చాలామంది తల్లులు తండ్రులు మాతో చెప్తుండే, అమ్మా మన సన్నిధికి రాలేదండి, అయ్యగారండి రాలేకపోయినా క్షమించండి. మేము కాదు క్షమించవలసింది, దేవుడు. స్తోత్రం. అంటే మనం చేసే పనులన్నీ చేసేసి వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళిపోయి దేవుని సన్నిధికి మానివేసి దేవుని సన్నిధిని వెగ్గొట్టేసి దేవుని సన్నిధిలో కనపడకుండగా సింపుల్గా వచ్చినటువంటి ఒక మాట ఏమిటంటే, నేను రాలేకపోయాను, నన్ను క్షమించండి. అందుకు ఒక ఆయన అన్నాడు, తెలుగు భాషలోనంట నచ్చందాయని కోటేనంట. వెళ్ళిపోయారు మీరు ఎక్కడికో, చాలా దూరం వెళ్ళిపోయారు. వెళ్ళొద్దు, ఇక్కడ ఉండండి. సరే, రెండు వ్యక్తి దగ్గరికి వద్దాం. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నేను రాలేను గనుక నన్ను క్షమించు. వేడుకొనుచున్నాను నేను. ఇన్ని సభల పనులు జరుగుతున్నాయి, ఎన్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. సభల పనుల్లో పాలు పంచుకోకుండా, సభల విషయంలో ఓ ప్రత్యేక కానుక ఇవ్వకుండా నన్ను క్షమించండి అయ్యారంటే అయిపోద్దా? ఏమా అయిపోద్దా? ఆ ఒక్క మాట సింపుల్గా దొరికిందని సభల పనులకి రాలేకపోయినా గారు బాగా చేశారంట, కుర్రలది చేశారంట, మరి నేను రాలేకపోయానండి, నన్ను చెప్పండరా, నన్ను క్షమించండి అంటే ఆ ఒక్క క్షమాపణతో ఎలాగైపోతుందండి? నీ మీద కొంత భారం ఉంది, నీ మీద కొంచెం బరువు ఉంది. ఈ రెండింటికంటే ప్రాముఖ్యమైనది నీకు బాధ్యత ఉంది. నీ బాధ్యత నువ్వు నెరవేర్చవలసిన అవసరం ఉంది. మనం నెరవేర్చాలి. దేవుడు మనకు అప్పగించిన పని జాగ్రత్తగా చెయ్యాలి. స్తోత్రం. మధ్యపాల సంఘం ఇప్పటికీ అంటుంది, అయ్యగారండి మీరేమి చెయ్యొద్దు అయ్యగారు, మీరు వచ్చేలాగా కూర్చోండి. మరి కూర్చోబెడుతున్నారా నన్ను మీరు? అమ్మా అసలు మీరు ఏమని పిలిచారు మధ్యపోలు అందరు నన్ను? మీరు రాండి అయ్యగారు, మీరు వచ్చి కూర్చోండి అలాగ అన్నారు. వచ్చేదాకా ఎలాగ అన్నారా? వచ్చిన తర్వాత ఏమో పని చేయండి అయ్యగారు ఆయన అప్పగించారా? ఇది నా బాధ్యత అండి. ప్రభు కొరకు నేను పని చేయవలసిన వాడనై ఉన్నాను. ప్రభువు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, ఊపిరిని బట్టి, ఆత్మబలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నేను పాడాలి, ప్రకటించాలి, వినాలి, వినిపించాలి, ప్రభువుని మీతో కలిసి స్తుతించాలి. నెపములు చెప్పేవారుగా నేను ఉండకూడదు. దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, నెపములు చెప్పే మనసులు ఏదైనా మీకు ఉంటే నేను చెప్తున్నాను, ఈ రోజు నుండి అది మనకు దూరమగునుగాక.
కొంచెం గట్టిగా అనొచ్చుగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెపములు చెప్పే షాకులు అది మనకి దూరమగునుగాక. వద్దు మనకి. ఎందుకు నెపములు చెప్పాలి? ఎందుకు షాకులు చెప్పాలి? యేసుక్రీస్తు వారు అంత త్యాగం చేశారే, ఆయన చేసిన త్యాగములో నేను చేసేది ఎంతండి? కొంచెము ఆవగింజంత మాత్రమే నేను ఆయనకి చేయగలుగుతున్నానేమో అన్నట్లుగా నువ్వు అనుకుంటేనే ప్రభువుని ఈ భూమి మీద నువ్వు మహిమపరచగలవు, నువ్వు ఘనపరచగలవు, నువ్వు ఆరాధించగలవు, నువ్వు పూజించగలవు. సరే, మూడో వ్యక్తి దగ్గరికి వచ్చేస్తే ఆయన కూడా ఏమంటున్నాడంటే, మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. కానీ క్షమాపణ కూడా అనలేదండి ఇతను. వాళ్ళిద్దరు బెటర్ కదా. ఎందుకంత వాళ్ళిద్దరు ఏమన్నారు? మేము రాలేము కనుక క్షమించండి అన్నారు వాళ్ళిద్దరూ. మనోడు కొంచెం యవనస్తుడేమో, కొత్తగా పెళ్లి చేసుకున్నాడేమో, అసలు నేనైతే రాలేను అన్నట్లుగా వెళ్ళిపోయాడు తప్పు. కానీ క్షమించమనే మాట కూడా ఇతని దగ్గర రాలేదు. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన ఇందుసాలకి మనల్ని పిలుస్తున్నాడు. మనం సిద్ధముగా ఉండాలి. మనం సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా ఉండటానికి సభలు, మిమ్మల్ని సిద్ధపరచడానికి సభలు, మీకు బాప్తిస్మం ఇవ్వటానికి సభలు, క్రీస్తు అనే ఒకే ఒక పురుషుడికి ప్రదానం చేయటానికి సభలు, సభలకు ఏకేపించుకుండగా, సభలో ప్రయాసపడకుండగా, సభలో కష్టపడకుండగా, సభలో వాక్యం వినకుండగా, సభలో బాప్తిసాలు పొందకుండగా, నిష్టానుసారంగా నీ మనసుకి ఏది తోస్తే అది చేసే వ్యక్తిగా నీవుంటూ, అవసరమైతే ఆ రోజుని ఏదో సాత్గట్లో పరిగెట్టుకుని వెళ్ళిపోతానులే అనుకొని ఒకవేళ నువ్వు వచ్చి ఆ రోజు విందుసార్లు కూర్చోవచ్చేమో. అక్కడ ఒక ప్రశ్న వేస్తాడు దేవుడు. అక్కడ ఒక ప్రశ్న వేస్తాడు. పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడ దాకా ఎలాగొచ్చేసావు నువ్వు అని అడుగుతాడు రేపు పొద్దున్న. కొన్ని వస్త్రాలు ఉన్నాయి. నీతి వస్త్రం ఉంది, ఉల్లాస వస్త్రం ఉంది, ప్రశస్త వస్త్రం ఉంది, పెండ్లి వస్త్రం ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక ఒక మాట మనం చూడగలిగితే, అక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ అయిన మాట్లాడే మాట చూడండి ఒకసారి. స్నేహితుడా పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చితివి అడుగగా అని అతడు మౌనం అయిపోయి, ఎందుకంటే మౌనం అవటానికి అతని దగ్గర ఇంకా ఆస్కారం ఏమీ లేదు. ఇప్పుడు సభలు పెడితే వచ్చినవాడా కాదు, ఏదైనా కూటాలకు వచ్చినవాడా కాదు, దైవజనుడి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేయించుకున్నవాడా కాదు. ఎప్పుడు బిజీ షెడ్యూల్ కలిగి ఉన్నవాడు. కానీ దేవుని అంటే కొంచెం విశ్వాసం ఉందనుకుందాం. పోని గబగబొచ్చి ఆ విందుసార్లు కూర్చున్నాడు. ఏ వస్త్రం లేదంటే అతనికి పెండ్లి వస్త్రము లేదు, రక్షణ వస్త్రము లేదు, ఉల్లాస వస్త్రము లేదు, ప్రశస్త వస్త్రము లేదు, పెండ్లి వస్త్రము లేదు. ఈ వస్త్రము లేకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంటే అతడు ఏమి చెప్పలేక, చెప్పడానికి అతనికి రైట్స్ లేక మౌనమైపోయాడంట. మీకులాగా మౌనమైపోయి ఏమీ మాట్లాడలేదంట. ఆయన ఊరుకున్నాడా? ఏం చేశాడు? కింద అంతట రాజు వీడి కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకటిలో త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. చాలా మంది అనుకుంటారు, అయ్య బాబోయ్ ఈ కూటానికి వెళ్తే చాలా లేట్ అయిపోద్దండి, సభలకి వెళ్తే మనం సాత్గట్ల వెళ్ళిపోదాం దేవుని దగ్గరికి. కుదరదండి. భూమి మీద ఉండగానే నువ్వు దేవుని కొరకు కాస్త ప్రయాస పడాలి, కొన్ని దినాలు ఉపవాసం ఉండాలి, అతి దుఃఖముతో మన పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, మారు మనసు పొంది రక్షింపబడాలి, నీటి బాప్తిసం పొందాలి. ఇవన్నీ వరుస క్రమంలో ఇవన్నీ జరగాలి. వాక్యముతో ఉదక స్నానం మనం చేయబడాలి. ఇవేమీ లేకుండా సాత్గట్లో వెళ్ళిపోదామంటే ఇవి జరగని పనులు. ఒక వ్యక్తి అంటాడు యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నిత్యరాజ్యములో నా పేరు ఉండాలంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. కొన్ని విషయాలు చెప్పాడు. అయినా అలాగే ఉంటే
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అంటాడు, ప్రభు నీ వెళ్ళి నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకు పంచిపెట్టేసి ఏమీ లేకుండా వచ్చి నన్ను వెంబడించు అంటే ఆ మాటకి మొఖం సిన్న బుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అందుకే అటువంటి వాళ్ళ కొరకు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పిలవబడ్డవారు అనేకులు, ఏర్పాటు చేయబడ్డవారు బహు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నీవు ఉండాలి. అందుకే ఈ ప్రయాస. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. నీతిమంతుల వరుసలో మనం ఉండాలి. భక్తిపరుల వరుసలో మనం ఉండాలి. పిల్లరా, ఇంకా ఈ పిలుపు గురించి మనం చూస్తే ప్రకటన గ్రంథములో ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. ఆ ఒక్క మాట చదివించి నేను వాక్యాన్ని ముగింపులోనికి వస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు చాలు ప్రియులారా, గొర్రె పిల్ల పెండ్లు విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. పెండ్లు విందుకి పిలుస్తున్నాడట దేవుడు. ఎలాగా రేపు సెలవురాజయ్య గారి పెళ్ళికి పిలుస్తున్నాం మేము. మే నెలలో జరగబోతున్న పెళ్ళికి. పర్లేదు మంచి పట్టు చీరలు కట్టుకొని వైకి పట్టుకొని వద్దురుగాను. కానీ ఆ పెళ్ళికి చుట్టాల్లాగా బంధువుల్లాగా ప్రేక్షకులాగా వెళ్ళటానికి కుదరదంట. ఆ పెళ్ళికి ఎలా సిద్ధపడాలి మనం? అసలైన సిసలైన పెండ్లి కుమార్తెలా సిద్ధపడాలంటే చప్పడ కొట్టండి ఒకసారి. పెళ్ళికి పిలిచాడు కదా, ఏదో పాచర కట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారేంటి? అలా కుదరదు. పప్పులుడకో ఆయన పిలిచే గొర్రె పిల్ల ఆ పెండ్లి విందుకి మనం ఎలా ఉండాలి? ప్రదానం చేయబడిన కన్యక వలె, పెండ్లి కుమార్తె వరుసకు సరిపోయిన కన్యక వలె మనము సిద్ధపడి ఆ విందుకు వెళ్ళినప్పుడు ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. మనందరినీ ఆ ఒక విందుకు తీసుకెళ్ళటానికే ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఒక ప్రణాళికతో ఈ పని, ఒక ప్రణాళికతో ఈ సభలో, ఒక ఉద్దేశంతో ఈ సభలో ఆయన జరిగిస్తున్నాడు. సమయం లేదు, తక్కువ ఉంది. ఆయన వచ్చేస్తున్నారు. వచ్చుచున్న ఆయన ఆలస్యం చేయక వచ్చేస్తున్నారు. దయచేసి సభలో ఉన్న వారందరికీ నా 2 చేతులు జోడించి చెప్పే మాట, భక్తి చేయటానికి షాకులు చెప్పొద్దు, నెపములు చెప్పొద్దు. నెపములు చెప్పే కాలం ఇది కాదు. నీకెంత ఓపుకుంటే ఇంకా ఓపుకుని కొంచెం కూడా కట్టుకొని భక్తి చేయి. శ్రమకాలంలో ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, పాపాలు ఒప్పుకో, చెడుతనాన్ని విడిచిపెట్టు, ఆయనకి దగ్గరైపో. పెండ్లి కుమార్తె వరుసలోనికి వచ్చే అట్టి ధన్యత, అట్టి భాగ్యము ఈ సభలోనికి వచ్చిన వారందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. దయకలిగిన తండ్రి, మీకు వందనాలు. రాత్రికాల సమయంలో గుప్త విషయాలు నీ పిల్లలైన వారితో మీరు మాట్లాడటానికి ఏ ప్రణాళికతో ఈ సభలు ఏర్పాటు చేసి, ఏ ప్రణాళికతో మీ దాసులను ఈ లోకమునకు పంపించి మీ పని లేక మీ పిలుపును అందిస్తున్నారు. యేసయ్యా నీకు వందనాలు. ఈ మొట్టమొదటి ఈ సభలోనే మీరు మాకు బోధించిన బోధలో నెపములు చెప్పొద్దు, షాకులు చెప్పొద్దు. సమయం లేదు. రక్షణ పొందటానికి షాకులు చెప్తున్నావా? భక్తి చేయటానికి షాకులు చెప్తున్నావా? మందిరానికి రావటానికి షాకులు చెప్తున్నావా? నా ప్రియ తల్లి, నా ప్రియ స్నేహితుడా, అవి వద్దు. సమయం లేదు. అవన్నీ విడిచిపెడదాం. ప్రభు కొరకు పరిగెడదాం, ప్రభు పని చేద్దాం, ప్రభు పని అనేకులకు పరిచయం చేద్దాం. అలా చేసి అలా ప్రకటించే భాగ్యాన్ని ఈ బిడ్డలతో పాటు మాకు కూడా అనుగ్రహించినందులకు మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మొదటి సభ దిగ్విజయంగా జరగటానికి మంచి వాతావరణం అనుకూలపరిచిన రక్షకుడా, ఏమిచ్చి మీకు మీ పాదాలకి మేము నాయన వేల చెల్లించలేం బాబు. రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉందనైనా మీరు మాత్రమే పట్టించుకొని పనిని చక్కగా జరిగించి మా అందరినీ 2వ రాకడకు సిద్ధపరిచి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ
త్వరలో మధ్య ఆకాశములోనికి పెండ్లి కుమారుడిగా వచ్చుచున్న వరుడయున్న యేసు వారి నామమున వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఓపికగా భరించి వాక్యాన్ని విన్న మీ అందరికీ ఈ సమయమునిచ్చిన మీ దైవజనులు చారుణ కుమారయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారనుకుంటున్నాను, ఆ కుటుంబ సభ్యులకు, సంఘానికి, బిడ్డలందరికీ నిండు వందన మరణాతలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.